వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. బీఆర్ఎస్ పార్టీ కథ కంచికిపోయినట్టే అనుకుంటున్నారు కొంతమంది రాజకీయ మేధావులు. ఈరోజు తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో కేసీఆర్ గారిపై ఒత్తిడి తెచ్చి మరి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ఒత్తిడి తెచ్చినట్టు కొన్ని వార్తా కథనాలు బయటకు వస్తున్నాయి. మరోపక్క ఎల్ నరసింహారెడ్డి ఇచ్చినటువంటి నోటీసులకు నేరుగా జవాబు చెప్పకుండా మీడియా ప్రతినిధులకు లేఖ రాసినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. అసలు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ముందు పెదవి విప్పలేనటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ అధినేత ఎందుకున్నారనేటటువంటి అంశంపై ఈరోజు స్పెషల్ డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, ప్రముఖ న్యాయ కోవిదులు, రాజ్యాంగం పట్ల రాజ్యాంగ అంశాల పట్ల విశదీరించిన వినోద్ కుమార్ గారు, డాక్టర్ అందసత్యం గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఎకనామిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బీఆర్ఎస్ నుండి శ్రీనివాస్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అందసత్యం గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. అందసత్యం గారు, ఈరోజు కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హాజరైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కేసీఆర్ గారిపైన ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్తో కలిసి బీజేపీలో కలపాలనేటటువంటి ఒక ప్రపోజల్ను కేసీఆర్ గారి ముందుకు తెచ్చినట్టు కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ ఎట్లుండబోతుంది ఈ అంశంపై? ఓడిపోయిన దగ్గర నుంచే ఇటువంటి పరిస్థితి వస్తుందని అందరూ ఊహించినటువంటి విషయమే. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రావడంతో అది జాతీయ పార్టీ, వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ, ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఉన్నటువంటి బీజేపీకి అది అడ్వాంటేజ్గా మారుతుందని ఎలక్షన్స్కు ముందే చాలా డిబేట్లో చెప్పడం జరిగింది నేను. తర్వాత రెండో అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయినంత మాత్రాన డిజాల్వ్ అయ్యే స్థితి ఎందుకు వచ్చింది? ఉత్తరప్రదేశ్లో ఎస్పీ ఎందుకు సర్వైవ్ అయింది? తర్వాత బీహార్లో ఆర్జేడీ ఎందుకు సర్వైవ్ అయింది? బెంగాల్లో టీఎంసీ ఎందుకు సర్వైవ్ అయింది? తమిళనాడులో డిఎంకే ఎందుకు సర్వైవ్ అయింది? ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు సర్వైవ్ కాలేకపోతుంది అంటే వీటికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఓడిపోవటం గెలవటం సహజం. చాలా రాష్ట్రాలు, నేను చెప్పినటువంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఓడిపోయినాయి, మరి గెలుస్తున్నాయి, మళ్ళీ ఓడిపోతాయి కూడా. కానీ ఒక్కసారి ఓడిపోగానే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నప్పుడు, ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీకి ఆల్టర్నేటివ్ జాతీయ పార్టీ రంగంలోకి వచ్చింది, అది బీజేపీ. బీజేపీ రంగంలో రావడంతో బీజేపీ ప్రాథమికంగా ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉంది. దాంతో పొత్తు పెట్టుకున్న ఏజీపీ స్మాష్ అయిపోయింది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ స్మాష్ అయిపోయింది, గోవాలో గోమంతక్ పార్టీ లాంటివన్నీ స్మాష్ అయిపోయినాయి. కాబట్టి వాస్తవానికి ఇది అవసరం కొద్దీ ప్రాంతీయ పార్టీల సపోర్ట్ తీసుకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కానీ, లేకపోతే వాళ్ళు అనేక సార్లు మోడీతో సహా ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు ఇవి దేశానికి అనర్థదాయకం అని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది గత 10 ఏళ్లుగా. ఇప్పుడు అవసరం కొద్దీ వాళ్ళ మద్దతు తీసుకుంటున్నారు. కానీ ప్రాథమికంగా సైద్ధాంతికంగా వాళ్ళ విషయం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు డిజపియర్ కావాలనేది. అన్నా కాకుండా ఇవాళ తెలంగాణలో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఓటింగ్ శాతం పెంచుకోవడానికి ఉపయోగపడింది. తర్వాత బీఆర్ఎస్ ఓటింగు దరిదాపు 39% నుంచి 38.5% నుంచి ఇవాళ 16% పడిపోయింది. ఇది ఎక్స్పెక్టెడ్. నేను ముందు చాలా డిబేట్లో ఇది చెప్పుకుంటూ వచ్చాను మన ఛానల్లో కూడా. ఇప్పుడు ఎమ్మెల్యేలకు అర్థమైంది, ఆల్టర్నేటివ్ బీజేపీ తయారైంది, రేపు ఫ్యూచర్ వార్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. ఎలక్షన్తో ముందు కొన్ని ఆశలు ఉండే, కేసీఆర్ మీద ప్రజలకు ప్రేమ ఉంది, తెలంగాణ ఉద్యమం వారసత్వం ఉంది, కాబట్టి మళ్ళీ రీగైన్ కావచ్చు అనుకున్నారు. ఈ 6 నెలల కాంగ్రెస్ అనుకున్నంత చేయలేదు, కాబట్టి పెరుగుద్ది అనుకున్నారు. కానీ అది జరగలేదు. మనం ఊహించినట్టే బీజేపీ ఓటింగ్ 36% పెరిగింది. ఇది ఒక భాగం. రెండో భాగం ఏమిటంటే, ఇవాళ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ యొక్క క్రెడిబిలిటీ రోజు రోజుకు డెటరేట్ అవుతూ వచ్చింది. ఇలా డెటరేట్ కావడానికి ముందే, అసలు ఎలక్షన్ల ముందే కాళేశ్వరం ఇన్సిడెంటు, కాళేశ్వరం కొలాప్స్ కావటం, ఆ తర్వాత లిక్కర్ స్కామ్లో కవిత ఉండటంతో
బాగా డెటరేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఫ్యామిలీ చేయించింది అనేది 190% మందికి అభిప్రాయం ఉంది. ఆ తర్వాత విద్యుత్ శక్తి కొనుగోలులో అవకతవకలు జరిగినాయని మరొక కమిషన్, గొర్రెల స్కాండల్ జరిగిందని మరొకటి. ఇలా ఒకదానికి ఒకటి వాళ్ళు చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే ఇవి వాళ్ళ ఎమ్మెల్యేల కాన్ఫిడెన్స్ తగ్గిస్తున్నాయి. సహజంగా ఇవాళ కమర్షియల్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేలు అటు మారటం ఇటు మారటం అనేది అవలీలగా అయిపోయింది. ఇవాళ ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ వాళ్ళైనా ఇవాళ అదే ట్రెండ్ ఇక్కడ కొనసాగుతుంది. ఉంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో చేరటమా, లేకపోతే ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బీజేపీలో చేరటమా, ఏదో ఒకటి చేయాలన్నటువంటిది ఇవాళ ఎమ్మెల్యేలు ఎదుర్కొన్నటువంటి ప్రెజర్. మరొక ప్రెజర్ ఏమిటంటే రేపు కేసీఆర్ ఫ్యామిలీకి వచ్చేటువంటి ఫేస్ చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు చేయకపోతే వీళ్ళు చేయాల్సి వస్తుంది. వాళ్ళకు మద్దతుగా వీళ్ళు ప్రొటెక్ట్కు రంగంలో దిగాల్సి వస్తుంది. అందుకు మానసికంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. ఒక 5-6 అవుపడుతున్నారు తప్ప మిగతా 30 మంది కూడా అందుకు సిద్ధంగా అవుపట్టలేదు. కాబట్టే వాళ్ళంతటా వాళ్ళు కేసీఆర్ని వదిలేసి చేరదా ఉంటే ఏమైనా ముఖమాటం అడ్డు వచ్చినా ఇవాళ బీజేపీలో కలపండి అని ఉంటారు. మనం కన్ఫర్మ్గా న్యూస్ వస్తున్నప్పటికీ కూడా అనే అవకాశం అయితే ఉంది. కాబట్టి సహజంగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమంలో భాగంగా పుట్టిన పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్లో చేరతా ఉంటే వాళ్ళకు సగం మంది ఎమ్మెల్యేలకు ఇష్టం, కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మరికొంతమంది ప్రతిపక్ష పాలిటిక్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు బీజేపీకి సైక్యత కోరుకునే అవకాశం ఉంది. కానీ నాకు 100% నమ్మకం ఏమిటంటే బీజేపీ వీళ్ళని చేర్చుకోదు. ఎవరైనా చేరతామంటే మెరిట్ చేస్తామంటే రాజీనామా చేసి రమ్మంటుంది. వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర అధికారం కావాలి ఏమిటని అని బీజేపీ కోరుకోవట్లేదు. తర్వాత రెండవది, ఇటువంటి పార్టీని చేర్చుకుంటే పార్టీ క్రెడిబిలిటీ పోతుందని రెండోది. తర్వాత మూడో అంశం ఏంటంటే ఇవాళ కేసీఆర్ కుటుంబానికి ఏ పాత్ర ఇవ్వనంటే ఎమ్మెల్యేలు పోయి చేసేది ఏమి లేదనేటువంటిది అనుకుంటారు. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పెద్ద హర్డిల్స్ని ఫేస్ చేస్తుంది. దాన్ని ఓవర్కమ్ కావాల్సినటువంటి పరిస్థితి ఇవాళ కేసీఆర్ మీద ఆ ప్రెజర్ నడుస్తూ ఉంది. అది వాళ్ళు ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ అది. ఎస్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, Yes. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేయాలని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అధినేతపై ఒత్తిడి తెచ్చినారనేటటువంటి ఒక వార్త చలామణి అవుతుంది. అసలు లీగల్గా ఫ్రేమ్వర్క్లో ఎంతవరకు సాధ్య అసాధ్యాలు ఉంటాయి ఈ అంశంపై? అంటే విలీనము చేయడం అనేది వాళ్ళ పార్టీ ఇష్టం అండి. పార్టీ వాళ్ళ నిర్ణయం అది. మనం దాన్ని తప్పుపట్టడానికి లేదు. కానీ విలీనం కేసీఆర్ చేస్తే కేసీఆర్ ఒక రకంగా ఆత్మహత్య సాదృశ్యం అవుతుంది. ఇవాళ కేసీఆర్ కంప్లీట్ గా కనుమరుగవుతాడు కావాలనుకుంటే మాత్రం విలీనమైన ప్రక్రియ చేసుకోవాలి. బీజేడీ అనే పార్టీ మొన్నటిదాకా బీజేపీతో పొత్తుగా ఉండి ఇవాళ పూర్తిగా బీజేపీని వ్యతిరేకిస్తున్నది. తను కనుమరుగైపోయింది. అక్కడ కంప్లీట్ గా బీజేడీ అనేది కనుమరుగైపోయి తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఈ పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా కనుమరుగైపోయే పరిస్థితి. కాకపోతే కేసీఆర్ గారికి అనివార్యత ఏర్పడితే తప్ప ఆయన పూర్తిగా విలీనం అవుతాడని నేను అనుకోను. ఎందుకంటే కేవలము ఈ ఆరోపణలు చేసినంత మాత్రాన లేదా కమిషన్లు వేసినంత మాత్రాన ఆయన పెద్ద దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ మొత్తం జైలుకు పోయి ఆయన ఏదో శిక్షపడతాడని అయితే నేను అనుకోను పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఇప్పుడు ప్రతిది కూడా ఎవిడెన్స్ ఆధారంగానే ఉంటది. రాజ్యము స్టేట్ అనేది అంత ఈజీగా అంటే వితౌట్ ఆఫీసర్స్ నీకు ఒకవైపు మొత్తం అవినీతి అధికారులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆయన వెనక పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఈ స్కాములకు సంబంధించి ఏ అధికారి బాధ్యత ఉందో అధికారులంతా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళంతా కేవలం కేసీఆర్ ఒక్కడే అక్కడ బాధ్యుడు కాదు. ఇవాళ ఫార్మర్ డీజీపీ ఫోన్ ట్యాపింగ్ బాధ్యుడు అవుతాడు. ఇవాళ ఆయన టీఎస్పీఎస్ చైర్మన్ గా ఉన్నాడు అక్కడ. ఇవాళ ధరణి విషయంలో ఇవాళ ఎవరైనా బాధ్యత తీసుకుంటే ప్రస్తుతం ఉన్న దానికి ఎవరైతే ఉన్నారో నవీన్ మిట్టల్ బాధ్యుడు అవుతాడు. ఆయన గతంలో అనేక రకాల స్కామ్స్ జరిగినాయి ఆయన హయాంలో. సో ఆయన ఇక్కడ మొత్తం సంపాదించిన పెట్టుబడి అక్రమ సంపాదన అంతా కూడా తీసుకుపోయి పంజాబ్ లో పెట్టిండు అనేది, ఇవాళ సొంత విశ్వవిద్యాలయం కట్టిండు అనేది, ఇట్లా రకరకాలు చాలా ఉన్నాయి. ఇట్లా అరవింద్ కుమార్ బీహారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఇవాళ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రభుత్వము చెప్పినంత మాత్రాన నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరు అంటే
ఖచ్చితంగా అధికారుల పేరు మీదే జరుగుతాయి ఒప్పందాలంతా కూడా. Yes. కాబట్టి ఇవాళ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రతిపక్ష పార్టీ మీద ఎట్లా తీసుకోగలుగుతారు? ఇవాళ అందుకే ఆయన ఆ భరోసాతోనే, ఆ ధైర్యంతోనే ఇవాళ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించిన హైకోర్టులో ఆయన కనుక రిలీఫ్ వస్తే ఆయన బీజేపీ అంచనా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, లేదా విలీనం చేయాల్సిన అవసరం లేదు. సో ఇవాళ ఆయన మీద, వాళ్ళ కుటుంబం మీద అవినీతి ఆరోపణలు అన్ని ఉన్నాయి. అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా బోల్డంత ఆరోపణలు వచ్చినాయి. ఆయన జైలు వేయించిండు. అయినా సరే తన పార్టీని అడుక్కుంటాడు. ఇవాళ ఓడిపోయినా సరే నేను పార్టీని మళ్ళీ నిలదొక్కుంటా అని చెప్పేసి ధైర్యం ఆయనకు ఉన్నట్టుగా కనపడుతుంది. అవసరమైతే అలయన్స్ పెట్టుకోవడం వేరు, పొత్తు పెట్టుకోవడం వేరు, లేదా కాంగ్రెస్ తో పొత్తు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వేరు, కానీ మొత్తం పార్టీని విలీనం చేస్తాడు అనైతే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన చిన్నగా ఎదిగిన వాడేం కాదు. ఆయన తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వాడే, సొంత పార్టీ పెట్టుకున్న వాడే, జాతీయ పార్టీల పనితీరును చూసిన వాడే, గతంలో బీజేపీతో కూడా అంతర్గతంగా ఒప్పందాలు పెట్టుకున్నవాడే, కాంగ్రెస్ యొక్క కేంద్ర మంత్రిగా ఉన్నోడే. ఇవన్నీ విషయాలు తెలిసినోడు అంత ఆషామాషిగా పూర్తిగా సరెండర్ అయిపోయి బీజేపీలో కలుస్తాడైతే నేను అనుకోను. బట్ అట్లాంటి పరిస్థితిని బీజేపీ క్రియేట్ చేస్తున్నది. భారతదేశ వ్యాప్తంగా బీజేపీ కాదు, కాంగ్రెస్ కూడా క్రియేట్ చేస్తున్నది. జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు బతకనివి. సో ఆ ప్రాంతీయ పార్టీలను మెల్లమెల్లగా దగ్గర తీసుకొని వాటి అస్తిత్వాన్ని లేకుండా చేస్తాయి. సో కాబట్టి ఇవాళ గత కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా మనం ప్రాంతీయ పార్టీల చరిత్ర తీసుకుంటే కాంగ్రెస్ తో జతకట్టిన పార్టీలు అంతరించినాయి. తర్వాత బీజేపీ కూటమిలో జతకట్టిన పార్టీలు అంతరించినాయి. కానీ ప్రాంతీయ కూటమిలు ఏర్పడలేదు. ప్రాంతీయ పార్టీల కూటమిలు కనుక ఏర్పడి ఉంటే ఖచ్చితంగా నిలబడేటి, ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రంగా తన అస్తిత్వాన్ని కాపాడుకునేటి. కానీ దేశంలో దుర్మార్గం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా అట్లీస్ట్ దక్షిణాదిలో బలమైన ప్రాంతీయ పార్టీలు అయినా ఉన్నాయి. ఇక్కడ డిఎంకే, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, తర్వాత ఈ బీఆర్ఎస్, ఇవి కూడా ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలు, జేడిఎస్, ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలను ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఇవాళ సమైక్య భారతదేశాన్ని నిర్మాణంలో భాగంగా ప్రాంతీయ పార్టీల యొక్క అవసరం ఉన్నది. ఆ ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలు మొత్తం నాశనం చేస్తాయి. కాబట్టి జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలి. ప్రత్యామ్నాయంగా ఒక ప్రధానమంత్రి అభ్యర్థిని ఈ పార్టీలు దేశవ్యాప్తంగా ఒకటై ఇవాళ చేయాలనే ఒక ప్రయత్నము కేసీఆర్ కొంత చేసినప్పటికీ కూడా వైఫల్యం చెందాడు. కారణాలు అనేకం ఉన్నప్పటికీ కూడా ఇవాళ అట్లాంటి అనివార్యత ఒకటి అవసరం ఈ దేశంలో అయితే ఉన్నది. సో కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు అందుకే ఒక హోప్, అంటే హైకోర్టు నుండి తనకు ఏదైనా రిలీఫ్ వస్తే ఆ రిలీఫ్ ద్వారా తను మళ్ళీ తన అస్తిత్వాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. హైకోర్టులో నిజంగానే ఆయన మీద పూర్తిగా గాలి వినోద్ కుమార్ గారు నెక్స్ట్ రౌండ్ లో మనతో పాటు బండ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ సీనియర్ పార్టీ నాయకులు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఏంటి ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగినటువంటి రహస్య మంత్రాలు ఏంటి? మొదటగా మీడియాకు లీక్స్ లేవు, మీడియా కథనాలు ఆధారంగా దాన్ని అధికారికంగా పార్టీ ధృవీకరించింది. అసలు బీఆర్ఎస్ పార్టీని ఉంచుతున్నారా, జెండా ఎత్తేస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీని ఉంచుడు ఎత్తేసుడు పక్కకు పెడితే యాక్చువల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి భయం వచ్చింది. ఎందుకంటే ఇందులో ఒక 5-6 అంటే గతంలో కూడా ఐదుగురు ముఖ్యమంత్రులు మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ఉంది. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన కొంచెం అటు ఇటు అనుమానాలు వచ్చి ఇట్లా బీఆర్ఎస్ నుంచి వీళ్ళని కొంత ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వారికి చేతనైతే లేదు. వాళ్ళ కొడుకును అర్జెంట్గా ఒక లీడర్ని తయారు చేయాలి. లీడర్ని తయారు చేయాలంటే ఆయనకు వచ్చే 5 సంవత్సరాల వరకు ఆయనకి ఇప్పటికే నడవస్తలేదు. ఇంకా రేపు ఎట్లుంటుందో అని చెప్పి అంటే వీళ్ళకంతా ఆతృత, ఈ తన్మని రాజ్యాధికారం రావాలి, తొందరగా వీళ్ళు పైకి రావాలి, అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అనే దాని మీద వీళ్ళంతా నడుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు కావాలని కొంతమంది వాళ్ళ స్వార్థం కొరకు బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ వేసిందండి శ్రీనివాస్ రెడ్డి గారికి? మీరు చెప్పండి. లక్ష్మీపుత్రుడు అని చెప్పి మా సార్ పెద్ద ఎత్తున ఆయనను వచ్చేటువంటి పరిస్థితి. అయితే ఇట్లా చాలా విషయాలలో కూడా కేసీఆర్ గారు ఎవరినైతే నమ్మిండో వాళ్ళందరూ కూడా అది వాళ్ళ స్వార్థం కొద్ది చేసింది. అయితే ఈ రోజు కూడా కేసీఆర్ గారు పిలిచి అందరితో మాట్లాడడం జరుగుతుంది. అయితే సార్ కూడా చూస్తాడు ఎవరెవరు పార్టీకి విధేయతగా ఉంటారు, ఎవరెవరు వెళ్ళిపోతారు, ఇవన్నీ చూస్తా ఉన్నాడు. కాబట్టి సార్ తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఇంతకుముందుకు పెద్దలు వినోద్ గారు చెప్పినట్టు 100% పార్టీ నడుపుకుంటూ తర్వాత ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కాకుండా తొలి ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత అంటే ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రలో ఇలా చిన్న ఇట్లాంటి స్పీడ్ బ్రేక్లు వస్తాయి సార్. ఇదంతా ఒక జర్నీ. ఇది ఇలా చిన్న బ్రేక్లు వస్తాయి. అంత మాత్రాన కేసీఆర్ గారిని తక్కువ అంచనా వేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మంచిగా ఎట్లా పరిపాలించాలి, ఎట్లయితే
పేదరికం పోతుంది, ఎట్లయితే దళితులు మంచిగా అవుతారు, ఎట్లయితే రైతులు మంచిగా అవుతారు, ఇట్లా చాలా వరకు కూడా సేవ చేసినటువంటి కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే కొంచెం ఏదో పదవి వాళ్ళు 1కి 2 ఇస్తాం, 2కు 3 ఇస్తాం, 3కు 4 ఇస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వచ్చిళ్ళు కానీ ఆయన ఇమ్మడలేకపోతాడు. ఆయన ఇప్పటి వరకు ఒక ఆఫీస్ కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎవరు ఏం చేస్తారో ఎక్కడ ఏమైతే తెలియక ఆయన కొంతమందిని ఆయన క్యాడర్ అంటే ఆయన కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర పెట్టుకుంటే పక్క వాళ్ళు అంటే శత్రువులు కూడా కొంచెం భయపడతారు అనేటువంటి భావనగా ఉన్నట్టు నా అభిప్రాయం. కాబట్టి ఆయన అందరినీ ఈ ఇళ్లలోకి పోయి అంటే ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే స్థాయికి పోయి ఆయన కండోగా తీసుకొచ్చుకోవడం ఇలాంటివి చూస్తే చాలా చిన్నగా కనబడుతున్నది. ఇది ఒక ముఖ్యమంత్రి చేసేటువంటి పనులు కావు. కాబట్టి నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి అనేటువంటి వానికి ఒక హోందా ఉండాలి. ఆ హోందా మర్చిపోయేలా చిన్న చిన్న వాటికి సాహసం చేస్తున్నారు. కేసీఆర్ గారు 100% పబ్లిక్ లో అంటే ప్రజల చేత శభాష్ అనుకున్నటువంటి నాయకుడు. కాబట్టి 100% రేపు రానున్న కాలంలో అది ఎప్పుడు రావచ్చు, అది 5 సంవత్సరాలకు వస్తుందా, 2 సంవత్సరాలకు వస్తుందా, ఇంకెన్ని సంవత్సరాలకు వస్తుందా అని చెప్పలేను. కానీ మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పరిపాలిస్తున్నది ఒక ముఖ్యమంత్రి నుండి ఒక మంత్రులు ఉన్నటువంటి భావన మాత్రం ఎవరికి కలగడం లేదు. ఎందుకంటే అంత వాళ్ళే అంటే మంత్రులు కూడా అభద్రతా భావాలు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఏమైతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం మొన్న ప్రాంతీయ పార్టీలను పక్కకు పెట్టాలి, జాతీయ పార్టీలకే ఓటేయాలనే దాంట్లో ఇంకా కొంచెం పతనమైనట్టుగా జరిగింది తప్ప ఇది కేసీఆర్ గారు ఏదో చేస్తే ఏదో అయిందని కాదు. 100% రేపు కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఎస్ అందసత్యం గారు, ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కాకుండా కమిషన్ రిప్లైను ఫార్మెట్లో ఇవ్వకుండా కేసీఆర్ గారు 12 పేజీల పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఇప్పుడు స్వయంగా కమిషన్ను ఫేస్ చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు. ఇది ఎంతవరకు సాధ్యమైనటువంటి అంశం? టెక్నికల్గా ఒకవేళ జ్యుడిషియల్ కమిషన్ నుంచి హాజరయ్యేటువంటి దాన్ని నుంచి తప్పించుకోవచ్చని లేదా హాజరు కాకుండా ఉండే అవకాశం లభించవచ్చని కేసీఆర్ ఈ పని చేసి ఉండొచ్చు. కానీ ప్రజల ముందలైతే చులకనవుతాడు. ఎందుకంటే 12 పేజీల లెటర్ రాసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే నిజమే కావచ్చు. అందసత్యం గారు 12 పేజీల లెటర్ కమిషన్ కు రాయలేదు, మీడియా ప్రతినిధులకు రాశారు. అవును, పత్రికలకు రాశారు. ఎస్, అయితే అది రాసినప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి విషయాలు నిజమే కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఎంక్వైరీ చేసింది అని చెప్పేసి కొంతమంది న్యూట్రల్ అయ్యారు ఆలోచిద్దామని. కానీ ఆ తర్వాత జేఏసీ విద్యుత్ శక్తి జేఏసీ నాయకుడు రఘు, తర్వాత కోదండరాము వివరాలన్నీ కమిషన్కి ఇచ్చిన తర్వాత దానికి భిన్నంగా మళ్ళీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ రిప్రజెంట్ చేయలేదు. వాళ్ళు చెప్పినవి తప్పని కానీ లేకపోతే బయటికి వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో ప్రత్యామ్నాయంగా వీళ్ళ ఆలోచనలు కానీ ప్రతిపాదించలేదు. దాంతో ఇప్పుడు ఏమనిపిస్తుందంటే తప్పులు జరిగి ఉన్నాయి. వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ వివరాలు పర్టికులర్ విడుదల చేసిన తర్వాత తప్పులు జరిగినాయి, ఖచ్చితంగా ఏదో ఉంది, కేసీఆర్ అన్నట్టుగా ఏమి లేదనేది కరెక్ట్ కాదు, ఏదో ఉన్నది, సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పేసి ప్రజలు అనుకునేటువంటి స్థితి వాళ్ళు వచ్చింది. రఘును తర్వాత కోదండరాం అటెండ్ అయిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ అసలు హైకోర్టుకు పోయి కమిషన్ రద్దు చేయటంతో ఖచ్చితంగా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ ముందర హాజరు కావాలి, వాళ్ళకు ఉన్నటువంటి కరెక్ట్గా వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏమిటి అవి కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకొని ఇగో ఇది కాంగ్రెస్ వ్యర్థంగా నియమించింది మా మీద అనేది ప్రూవ్ చేసుకుంటే ప్రజల క్రెడిబిలిటీ పెరుగుద్ది. అట్లా కాకుండా కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఒక్క పాయింట్ వరకు కేసీఆర్ను సమర్థించవచ్చు. జ్యుడిషియల్ కమిషన్ పత్రికల్లో కామెంట్ చేసింది అనేటువంటిది కేసీఆర్ ఆబ్జెక్షన్ చెప్తుండు. అంతవరకు ఎవరైనా సమర్థిస్తాం ఏది అట్లా కామెంట్ చేయటాన్ని. కానీ జ్యుడిషియల్ కమిషన్ రద్దు చేయాలి, ఎంక్వైరీ చేయొద్దని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఏ మేరకు ఇప్పుడు కమిషన్ ఏం చేస్తుంది, ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద ఎంక్వైరీ చేస్తుంది. అట్లాగే దామరచర్ల ప్రాజెక్టు మీద యాదాద్రి విద్యుత్ శక్తి ప్రాజెక్టు నిర్మాణంలో సుమారు ఒక 30,000 కోట్లు నామినేషన్ పద్ధతులు ఇచ్చినది ఎంక్వైరీ చేస్తుంది. తర్వాత అట్లాగే మరొకటి భద్రాద్రి విద్యుత్ శక్తి ప్రాజెక్టు ఇన్ఫీరియర్ టెక్నాలజీ తోటి నిర్మాణం చేస్తున్నారు, ఇది భవిష్యత్తులో భారం పడుతుంది అనేటువంటి వాటి మీద ఎంక్వైరీ చేస్తుంది. ఈ విషయాల మీద కరెక్ట్ ఆన్సర్స్ ఏమిటో విద్యుత్ శక్తి మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇవ్వచ్చు లేదా ముఖ్యమంత్రి ఇవ్వచ్చు. అలా కాకుండా అసలు కమిషనర్ రద్దు చేయమంటే ఖచ్చితంగా ప్రజల్లో దాన్ని అంగీకరించారు. ఎందుకంటే
ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే ఇంకొక ఆంధ్ర ప్రభుత్వం అదేదో ప్రజలకు చెప్పుదాం అనుకోవటం కరెక్ట్ కాదు, కరెక్టే అది. కాబట్టి దాన్ని పొలిటికల్ పార్టీస్ ఒకటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి కౌంటర్ చేసుకుంటాయి, అదొక భాగం. కానీ జ్యుడిషియల్ కమిషన్ ముందర ఈ వివరాలు ఇస్తే ఈ వివరాలు ఇస్తే జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ లో ఇవి రాంగ్ ఉన్నాయి అని చెప్పేసి మనం హైకోర్టులో కౌంటర్ చేయొచ్చు. కాబట్టి కమిషనర్ రద్దు చేయటం అంటే ప్రజల ముందు అది అంత క్రెడిబిలిటీ చేసుకొచ్చేటువంటి అంశం కాదు. కరెక్టే సార్. ఇప్పుడు ఏం చెప్పక ముందుగా నరసింహారెడ్డి గారు అంటే మొత్తం ఆయన పత్రికలకు ఎక్కి మొత్తం జరిగిపోయింది ఇది అది అని చెప్పుడు కూడా కరెక్ట్ కాదు కదా సార్. అదే నేను అంటున్నా కదా, ఆ విషయాల మీద అభ్యంతరం చెప్పొచ్చు అంటుంది. ఆయన కూడా జ్యుడిషియల్ కమిషన్ కూడా నరసింహారెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను అవి ఉంటే కరెక్ట్ చేసుకుంటా అన్నాడు. వెంటనే కేసీఆర్ లెటర్ విడుదల చేయగానే ఆ విషయాలు ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటే నేను పునఃపరిశీలిస్తా అన్నాడు ఆయన. గాలి వినోద్ కుమార్ గారు, టోటల్గా అంటే కమిషన్ ఆఫ్ ఇన్క్వైరీ ముందు హాజరు కాకుండా కేసీఆర్ గారు కేవలం రిప్లే ద్వారా జవాబు చెప్తారని చెప్పి గతంలో మనం ఊహించాం. రిప్లే కూడా ఇవ్వలేదు, కేవలం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ఏకంగా హైకోర్టులో పిటిషన్ మూవ్ చేయడాన్ని ఎట్లా తీసుకోవాలి దీన్ని? అదే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక్కడే బాధ్యుడు కాదండి. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటది, అందులో అధికారులు కూడా కీలకంగా ఉంటారు. వీళ్ళు అధికారులను అవినీతి అధికారులు అందరినీ సంకలనం పెట్టుకొని ఏదో పెళ్లి దాగి ఏదో మన ఏమంటారు కదా, ఎవరు నన్ను చూస్తలేరని పెళ్లి పాలు అవుతుంది కదా, పాలు తాగినప్పుడు ఆ రకంగా ఉంది ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం. మొత్తం అవినీతి అధికారులు అందరినీ నువ్వు పక్కన పెట్టేసుకొని మళ్ళీ గత ప్రభుత్వం చేసిన తప్పుల మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే ముందుగా విచారించాల్సింది నీ అధికారులను కదా, అధికారులను ముందుగా విచారించాలి కదా, అధికారుల మీద కదా ముందు నువ్వు చర్యలు తీసుకోవాల్సింది. అధికారం ఫస్ట్ నీకు ఇమీడియట్లీ నీకు ఎవరి మీద చర్యలు తీసుకునే అధికారం ఉంటుందంటే అవినీతి అధికారులను తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని ఫ్రెష్ వాళ్ళని పెట్టుకున్నప్పుడు నీ నిజాయితీ మీద ఎవరైనా కూడా ప్రజలు అప్పుడు అర్థం చేసుకుంటారు. నిజంగానే కేసీఆర్ గారు గొప్పోడు, మన రేవంత్ రెడ్డి గారు గొప్పవారు, అవినీతి అధికారులు అందరినీ ప్రక్షాళన చేసిండు అనుకుంటారు. కానీ పూర్తిగా అవినీతి అధికారులు ఎవరైతే ఆరోపణలు ఉన్న వాళ్ళందరినీ ఇలా మొత్తం కీలకమైన పదవులలో ఎట్లిచ్చినావు? కీలకమైన పదవులు వాళ్ళకి ఇచ్చి కేసీఆర్ మీద ఎంక్వైరీ అంటే అది ఒక రకంగా రాజకీయ కక్ష కిందకే వస్తుంది కదా. ఇప్పుడు రాజకీయ కక్ష కాకుండా అవినీతి అధికారులను మొత్తం కంప్లీట్ గా నీ దగ్గర ఏ పోస్ట్ ఇవ్వకుండా కొత్త వాళ్ళు మంచి వాళ్ళు నిజాయితీ పరం కనుక ఇచ్చి ఉంటే ప్రజలు నమ్మేటోళ్ళు కేసీఆర్ తప్పు చేసిండని. ప్రజలు కూడా అనుకుంటారు, అరే నిజంగానే అవినీతి అధికారులు అందరి మీద చర్య తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా కేసీఆర్ హస్తం కూడా ఉండి ఉంటుంది ఇందులో, ఎందుకంటే అవినీతి అధికారుల మీద చర్య తీసుకున్నాడు కాబట్టి రేపు నెక్స్ట్ కేసీఆర్ మీద టార్గెట్ ఉంటుంది అనుకుంటారు. కానీ వాళ్ళందరినీ ఎవరి మీద చర్యలు తీసుకోకుండా ఇవాళ కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఎందుకు చర్యలకు పూనుకున్నావు అంటే కేవలం నువ్వు నీ 6 గ్యారెంటీల పథకాన్ని అమలు చేయడం చేతగాక, ఆ 6 గ్యారెంటీల పథకంకు సంబంధించిన డబ్బులు నీ దగ్గర లేక ఇదంతా 100 రోజుల్లో నువ్వు హామీ ఇచ్చినావు కాబట్టి ఆ 100 రోజులు అమలు చేయడానికి కుదరదు కాబట్టి వీటన్నిటిని టైంపాస్ చేయడానికి కమిషన్ల పేరు మీద కాలయాపన చేయడం అనేది ఒక ఎత్తుగడ, ఒక రాజకీయ ఎత్తుగడలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలే కాదు, మేధావులు కూడా ఆలోచిస్తున్నారు. సో కాబట్టి ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇట్లాంటి అంటే ఒక రాజకీయ కక్షలో భాగంగా తీసుకుంటున్న కార్యాచరణలో భాగంగా జరిగినాయి కాబట్టి వీటిని రద్దు చేయమని చెప్పేసి అధికారం కేసీఆర్ గారికి ఎందుకు ఉండకూడదు? హైకోర్టును ఎందుకు ఆశ్రయించి తప్పేముంది అందులో? నిజంగానే ఎంక్వైరీ చేస్తే టోటల్ గా ఫస్ట్ అధికారులు అంటే వాళ్ళను తొలగించాల్సిన బాధ్యత తక్షణమే ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళను తొలగించి వాళ్ళ మీద విచారణ చేపట్టి వాళ్ళ ఆ విచారణలో భాగంగా తేలిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాల వాళ్ళ వాంగ్మూలంతో ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు పంపాలి. అంతేగాని కేవలం ఫోన్ ట్యాపింగ్ జరిగిందండి. ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పుడు కోర్టు ఎందుకు తీసుకోలేదు? దాంట్లో పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ వాళ్ళ మీద లేదు కదా. ఇప్పుడు వీళ్ళ మీద చర్య తీసుకున్న అధికారుల మీద చర్య జరిగింది కానీ మా కేసీఆర్ గారి మీద చర్యకు పూనుకోలేదు కదా కోర్టు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కాబట్టి ఇవాళ రాజకీయ కక్ష సాధింపులు అనేటివి చాలా సహజము. అందులో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిరుద్యోగుల విషయాన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళంతా రోడ్ల మీదకి ఎందుకు ఎక్కించారు? కేసీఆర్ ను గద్దె దింపాలి అని చెప్పిన మొత్తం నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులంతా ఓట్లేసి వాళ్ళంతా గల్లీ తిరిగి కేసీఆర్ గారిని దింపేసిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని గద్దె దింపాలని చెప్పేసి ఎందుకు వీధి పోరాటాలు చేస్తున్నారు? వాళ్ళు 6 నెలల్లో మేము మోసపోయినామని ఎందుకు అనుకుంటున్నారు? గ్యారంటీ వాళ్ళకు 100 రోజుల్లో చేస్తానన్న గ్యారంటీ ఏదైతే హామీ ఉందో హామీ నెరవేర్చలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, అమలు చేయలేదు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్
ఆధారంగా 30,000 పోస్టులు వాటిని నింపారు తప్ప వీళ్ళు కొత్తగా ఒక నోటిఫికేషన్ ఏమి ఇచ్చింది లేదు, నింపింది లేదు. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన గ్రూప్ 1 కానీ ఇప్పుడు ఇచ్చిన గ్రూప్ 2 కానీ వాటి ఇంకా ఆ విషయాలలో స్పష్టత లేదు. పెంచాలి. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇదే విద్యార్థి నిరుద్యోగుల మీటింగ్ వెళ్ళేసి అదే సెంట్రల్ లైబ్రరీలో అదే ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చారు చిక్కడపల్లి లైబ్రరీకి. రాహుల్ గాంధీ గారు మేము 100 రోజులు అమలు చేస్తాము, చేయకపోతే ఖచ్చితంగా మీరు మమ్మల్ని ప్రశ్నించొచ్చు అని చెప్పింది రాహుల్ గాంధీ గారే. మరి 100 రోజుల్లో జరగలేదు కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ వాళ్ళకు 1:50 పెంచాలని చెప్పి 1:50 ఉన్నదాన్ని 1:100 పెంచాలి గ్రూప్ 1 పోస్టులు అంటే ఇంతవరకు అది జరగలేదు, అమలు కాలేదు. గ్రూప్ 1 పోస్టులు పెంచాలంటే అదే అమలు కాలేదు. అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటే అదే అమలు కాలేదు. కనీసం చివరికి ఎగ్జామ్స్ కు గ్యాప్ ఇవ్వండి, మా అందరికి అవకాశం ఇవ్వండి. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాము, అవి నిండేది 5,600 పోస్టులు మాత్రమే మేము నింపుతున్నారు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పేరు మీద. కనీసం గ్యాప్ ఇవ్వండి మాకు, ఎగ్జామ్ ఒక నెల రోజులు గ్యాప్ ఇస్తే అందరూ కూడా పాల్గొంటాము, అందరం కూడా దాంట్లో ఎవరికైతే ప్రతిభ ఉంటుందో వాళ్ళకు అవకాశాలు వస్తాయి. 13 సంవత్సరాలుగా మాకు నోటిఫికేషన్ గ్రూప్ 1 లేదు, అందుకే మీరు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు వాళ్ళు. డిఎస్సి ఎగ్జామ్స్ తో పాటు పెట్టండి అని చెప్పేసి డిసెంబర్ లో పెట్టండి, ఇప్పుడు పెట్టకండి అంటే ఇప్పుడు తక్షణమే ఏదైతే అవినీతి కుంభకోణాలలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన వ్యక్తిగా ఉన్న మాజీ డీజీపీ ఉన్నాడో ఆ మాజీ డీజీపీ మీద చర్య తీసుకోకుండా ఆ మాజీ డీజీపీకి ఎట్లా ఇస్తారండి టీఎస్పీఎస్ చైర్మన్ గా పోస్ట్? ఏ రకంగా ఇస్తారండి? ఇప్పుడు ఇవన్నీ కూడా రేపు కోర్టులో ఛాలెంజ్ చేయరా వీళ్ళు? బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేయదా? రేపు కోర్టులో అడగదా? ఇవన్నీ అడుగుతుంది, 100% అడుగుతుంది. అడగడంలో భాగంగా హైకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు అడగడంలో భాగంగానే హైకోర్టును ఆశ్రయించారు. ఇలా కమిషన్లు వీళ్ళ చేతుల్లో ఉండొచ్చు కాక, బట్ న్యాయ వ్యవస్థ వీళ్ళ చేతుల్లో ఉండదు కదా, ముఖ్యమంత్రి చేతుల్లో ఉండదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి చేతుల్లో ఉండని న్యాయ వ్యవస్థ దగ్గర పోయి ఇట్లా జరుగుతున్నది, మాకు న్యాయం చేయండి. మొత్తం ఇప్పుడు అన్యాయం ఎవరు చేసినా, ప్రజాస్వామ్యం ఎవరు తిన్నా ఖచ్చితంగా కక్కించాల్సిందే. ఆ అవినీతి జరిగితే వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందే. వాటికి సంబంధించిన ఆల్రెడీ ఇప్పటికే అనేక ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఏసీబీ ఉంది, సిఐడి ఉంది, తర్వాత మొత్తం ప్రత్యేక కోర్టులు ఉన్నాయి, వీటికి సంబంధించి కమిషన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ ఉండగా కూడా మళ్ళీ సపరేట్ గా కమిషన్ వేయాల్సిన అవసరం కాలయాపన కోసమే. ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి? ఆ సంస్థల ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పండి. ఎఫ్ఐఆర్ బుక్ చేసిస్తే ఖచ్చితంగా ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంటే దాని ప్రకారం కూడా నడుస్తుంటాయి. కొన్ని సిఐడి పోయి చేయమనండి ఎక్కడైతే అవినీతి జరిగిందో. సిబిఐకి మీరు అనుమతి ఇవ్వండి, పలాని దాంట్లో సిబిఐ మీరు ఎంక్వైరీ చేయమని చెప్పేసి. మీ ప్రభుత్వం చేతిలో ఉన్నది కదా అదంతా, అవన్నీ పక్కన పడేసి ఆ రిటైర్డ్ జడ్జిని తీసుకొచ్చి ఇవాళ కమిషన్ల పేరుతో కాలయాపన చేసేసి మీరు చేయాల్సిన పథకాలు అమలు చేయకుండా, మీ గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తానంటే ఇవాళ ప్రజలు ఏమైనా అమాయకుల ఊరుతుంటారా? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తాను. డాక్టర్ అన్న సత్యం గారు, గత 20 సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాలలో 72 కమిషన్లు నియమించడం జరిగింది. 72 కమిషన్ల నివేదిక ఆధారంగా ఒక్క చర్య చేపట్టినటువంటి దాఖలాలు 2 తెలుగు రాష్ట్రాలలో లేవు. ఎట్లా చూడాలండి ఇప్పుడు నరసింహారెడ్డి గారి కమిషన్ కానివ్వండి, జస్టిస్ ఘోష్ కమిషన్ కానివ్వండి, ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుంది? దానిపైన యాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది? ఎప్పుడో 75 పోస్ట్ ఇండిపెండెన్స్ లో జలగ వెంగళరావు ఉన్నప్పుడు విమదలాల కమిషన్ నుంచి ఇప్పుడు నరసింహారెడ్డి గారి కమిషన్ వరకు చాలా కమిషన్లు మీరు అన్నట్టుగా వేయటం జరిగింది. దాని మీద యాక్షన్స్ ఉంటాయా లేవో అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు పొలిటికల్ వింటేజ్ చూస్తాయి. అంటే ఈ యాక్షన్ తీసుకుంటే పొలిటికల్గా అడ్వాంటేజా, యాక్షన్ తీసుకోకపోతే అడ్వాంటేజ్ అని చూస్తాయి. ఈ అడ్వాంటేజ్ చూసి యాక్షన్స్ తీసుకుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు పొలిటికల్ వెండట్టా నుంచి ఆలోచిస్తారు తప్ప ఇదేదో న్యాయం చేయాలా అన్యాయం అనేటువంటిది కరెక్ట్ కాదు. తర్వాత రెండోది, ఇవాళ పొలిటికల్ సిచ్యువేషన్ అంటే కాంగ్రెస్ వెనక ముందు ఆలోచిస్తుంటే ఒక కారణం ఉంది. ఉన్న 16% ఓటింగ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ను డిస్మాంటిల్ చేస్తే అది కాంగ్రెస్కి వచ్చే అడ్వాంటేజ్ కాకుండా బీజేపీకి వచ్చే అడ్వాంటేజ్ ఎక్కువ. కాబట్టి దాన్ని పూర్తిగా ఇవాళ వాస్తవానికి రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ అంతర్ధానం కావాలనేటువంటి స్పీడు కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఉంది. ఎందుకంటే బీజేపీకి ఆ అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ 0 లెవెల్కి పోతే. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలి, మీరు సిబిఐ వేయండి, మీరు సిబిఐకి ఎందుకు చెప్పరని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఇష్యూ సెంట్రల్ చేతి దొరికిపోతుంది. ఇది ఒక అంశం. రెండవది, ఇవాళ కమిషన్ రిపోర్ట్ ఇస్తే కూడా
రిపోర్ట్ కమిషన్ వేసే నాటికి రిపోర్ట్ ఇచ్చే నాటికి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉండేటువంటి పొందికలో మార్పు వచ్చింది. కమిషన్ వేసేనాడు అది 39%, 38.5% ఓటింగ్ తోటి ఉంది. ఇవాళ రేపు ఇచ్చే రిపోర్ట్ ఇచ్చే నాటికి దాన్ని 16% అయింది, రేపు 10% అయితే తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల్లో భాగంగా ఆలోచిస్తారు తప్ప అది న్యాయాన్యాలైనటువంటి తర్వాత వేసేటప్పుడు న్యాయాన్యాలు అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత కమిషన్ ఆ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకునేసరికల్లా రాజకీయ పొందికలు చూస్తారు, రాజకీయ వ్యూహాలు చూస్తారు. అందుకని ఇవాళ ఖచ్చితంగా ఈ తప్పు జరిగింది అని ప్రజలకు తెలియజేయటమైనా అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో ఇవాళ కేసీఆర్ తప్పు చేసిండో లేకపోతే జగదీష్ రెడ్డి తప్పు చేసిండో అధికారులు తప్పు చేసిండో కాకుండా ఇది ప్రజలకు ఇది జరిగింది అని తెలిస్తే ఈ కమిషన్ వల్ల అదన్నా తెలుస్తుంది. వీళ్ళ మీద యాక్షన్స్, శిక్షలు ఇవి తర్వాత సంగతి. తర్వాత మూడో అంశం ఏంటంటే అధికారులని విచారించింది కమిషన్. అందరు అధికారులను విచారించింది. ఇంజనీరింగ్ చీఫ్ను కూడా పక్కకు పెట్టేశారు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అడ్వైజర్లు పక్కకు వేశారు. తర్వాత అందరు ఎంక్వైరీ అడ్వైజర్ని ఎంక్వైరీ చేసింది, అధికారులను ఎంక్వైరీ చేసింది. వాళ్ళందరినీ మార్చేశారు. ఇప్పుడు వాళ్ళ అధికారులు ఇప్పుడు లేరు. కాబట్టి అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటే ఎంక్వైరీ పూర్తి కావాలి. కాబట్టి ఎంక్వైరీ పూర్తి అయితేనే దానికి బాధ్యులు ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు అనేటువంటి తేలుద్ది. కాబట్టి ముందే యాక్షన్స్ తీసుకుంటే అది రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా యాక్షన్స్ ఉంటాయి. ఇది ఒక అంశం. అసలు వాస్తవానికి మొత్తం కూడా ఓడిపోవచ్చు కూడా, మనం ప్రిడిక్ట్ చేయలేం. కానీ ఒకటైతే అవసరం, ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా ఇవాళ కమర్షియల్ పాలిటిక్స్ లో తప్పులు చేస్తున్నాయి. ఆ తప్పులు ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు ఈ ప్రభుత్వం లేవనెత్తి చూపెడితే మళ్ళీ వచ్చే ప్రభుత్వం రేపు మరొక పార్టీ రావచ్చు, దానికి కరెక్షన్ చేసుకోవటానికి కొంత ఉపయోగపడతాయి. కాబట్టి ఇవన్నీ కరెక్షన్స్ కొరకు, మంచి పాలసీ చేసుకోవడం కొరకు, ఆ తప్పులు మనం చేయొద్దు అనుకునేంత కొరకు ఉపయోగపడతాయి. ఒక ప్రజా ఉద్యమాలు ప్రజలు ఎట్లా క్రియేట్ చేస్తాయో ఇవి కూడా అటువంటి ప్రెజర్ క్రియేట్ చేసి తప్పులు చేయకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. డాక్టర్ అందసత్యం గారు మళ్ళీ వస్తాను, మనతో పాటు బండ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఏంటి అసలు కేసీఆర్ గారు హైకోర్టుకి వెళ్ళవలసినటువంటి అవసరం ఏముండే? కమిషన్ సమక్షంలో హాజరైతే కేసీఆర్ గారి మిస్టేక్స్ బయట పడతాయి అనేటటువంటి అభద్రతా భావంతోనే హైకోర్టును ఆశ్రయించిందని చెప్పి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు హైకోర్టులో క్లియర్ గా చెప్పుకునే అవకాశం ఉంటుంది. నరసింహారెడ్డి గారికి చెప్పుకునే అవకాశం కనబడలేదు సార్. ఎందుకంటే వారు రిజల్ట్ ఇచ్చినట్టుగానే పత్రికలకి ఇట్లా అట్లా అని చెప్పిండు కాబట్టి అతని మీద నమ్మకం లేనటువంటి పరిస్థితిలో పోవాల్సి వచ్చింది తప్ప ఇప్పుడు ఎన్నో కమిషన్లు వేసిండ్రు ఈ విధంగా. ఎల్ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంచి పదవులను పొందారు. ఎల్ నరసింహారెడ్డి గారి మీదనే మీకు నమ్మకం లేకపోతే ఎట్లండి? ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు ఆయన కూడా పనిచేశారు. సార్ పదవులు పొందిన కాబట్టి నమ్మకం లేదు. పదవులు పొందిన వాళ్ళు కరెక్ట్ లేరు. నేను అందుకొరకు ఏమంటున్నంటే వారు ఇప్పుడే ఏదో పగ తెచ్చుకున్నట్టుగా వాళ్ళ పత్రికలు ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే మీరు ఏం చెప్తారు ఏం చేస్తారు అని తర్వాత కానీ మీరు మొత్తము దాని తీర్పు చెప్పినట్టుగానే దాన్ని శిక్ష పడ్డట్టుగానే ఏదో చేసింది కాబట్టి సార్ అది కరెక్ట్ అనిపించక కోర్టునే కదా ఆశ్రయించింది, తప్పేం కాదు కదా దాంట్లో. ఇంకోటి కూడా ఏంటంటే సార్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెడ్ హ్యాండ్ గా ఇప్పుడు వీటికి సాక్ష్యాలు లేవు, కథలు లేవు అని ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండ్ గా ఓటుకు నోటు అనే దాంట్లో దొరికిండు, చేసిండు. అంత క్లియర్ గా ఉన్నదాన్ని మనం ఏం చెప్తలేం. ఇలా చూడండి మీరే, అంత క్లియర్ గా దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అందరు కలిసి ఎన్నుకున్నారు. సీనియర్లు ఉన్నారు, వారికంటే మంచి పదవులు అనుభవించి మంచి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని ఎందుకు పెట్టారు సార్? ఆయన సమర్థుడా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ కొన్ని వాళ్ళకి జరుగుతాయి, అట్లా వాళ్ళకి జరుగుతాయి, అధిష్టానం అవన్నీ ఉంటాయి కాబట్టి చెప్తారు. కేసీఆర్ గారు ఎక్కడ కూడా తప్పు చేసి ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే కొత్త రాష్ట్రం లోపల కరెంటు, తర్వాత కాళేశ్వర ప్రాజెక్టు ఇవన్నీ తొందరగా కావాలి, ప్రజలందరూ మంచిగుండాలనే చేసినటువంటి తపనల తర్వాత అధికారులు కూడా ఎవరైనా చేతివాటం ఉంటే దానికి మనం కాదు కదా, చెప్పలేం కదా. కాబట్టి వారు 100% దాన్ని పర్యవేక్షించిండు, మంచిగా చేయాలనుకుంటే ఈ రాష్ట్రాన్ని అన్ని తీరులో అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు. అక్కడ జరిగింది కూడా ఏం జరగదు. ఇప్పుడు రేపు రిజల్ట్ అన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తా అంటారు సార్. తర్వాత రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎవరు దీంట్లో అవినీతి చేసిండ్రు, ఎవరైతే చేసిండ్రు అనేది. కేసీఆర్ గారు వచ్చినాక మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ఈ క్లబ్లతో నాశనం క్లబ్లు బంద్ చేయించిండు, పోలీస్ స్టేషన్లు పునఃప్రారంభించారు. అంటే మంచి అన్ని ప్రతి స్టేషన్ కు ఎక్స్పెండిచర్ ఉంటుంది, వాళ్ళు కరప్షన్ చేయొద్దు, వాళ్ళు అన్ని తీరులో ఉండాలని
ప్రతి గ్రామం లోపల గ్రామ పంచాయతీలు కూడా లేకపోయింది సార్. అంతకు ముందుకు దాంట్లో పారిశుద్ధ సిబ్బంది లేకపోతే వాళ్ళని నియమించిండు, చెట్లు పెట్టిండు, ఒక ట్రాక్టర్ తెచ్చిండు, వాటర్ తెచ్చిండు. ఈ ప్రతి ఇంటికి వాటర్ వేయకపోతే నేను మళ్ళీ ఓట్లు అడగనేటువంటి ఛాలెంజ్ చేసి మరి ప్రతి ఇంటికి నీళ్లు తెచ్చినటువంటి సందర్భం సార్. ఇట్లా ప్రతిదీ కూడా చేసింది కేసీఆర్. ఈ రాష్ట్రానికి 60 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ ఏం చేసింది చెప్పండి? ఏం చేయలేదు. మళ్ళీ 9.5 సంవత్సరాలలో కేసీఆర్ చేసిన అభివృద్ధి కనబడుతుంది. కాబట్టి ప్రజలు 100% చూస్తున్నారు. మొన్న కేవలం కొంత మార్పు కోరుకున్నట్టున్నారు అంతే తప్ప మళ్ళీ 100% కేసీఆర్ గారిని బలపరుస్తారు సార్. ఈ రాష్ట్రం అయితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి ఇప్పటికే తెలుస్తుంది. 6 నెలలని అసహించుకుంటారు. ఏం పని చేసింది సార్ చెప్పండి మీరే? ఏం చేయలేదు. వాళ్ళు బట్టిగానే హామీలు లేకపోతే ఒట్లు లేకపోతే ప్రమాణాలు చేసి ఇప్పటిదాకా కాలగడుపుతున్నారు తప్ప ఈ 6 నెలల్లో చేసింది కూడా ఏం లేదు సార్. అంటే కాదండి, అంటే జ్యుడిషియరీ మీద న్యాయ వ్యవస్థ మీద ఎంతో నమ్మకం ఉన్నటువంటి కేసీఆర్ గారు కమిషన్ ముందుకు హాజరు కావచ్చు, లేని సమక్షంలో ఒక లేఖ రూపంలో తన బదులును ఇవ్వచ్చు, కానీ 2 కూడా జరగలేదు. అంటే ఏమనుకోవాలి ఈ అంశాన్ని? నేను అదే కదా చెప్పేది. వారు నరసింహారెడ్డి గారు వారు ఉన్నతనం మెయింటైన్ చేయలేదు. వారు పల్చబడే టైప్ లా వ్యవహరించారు. కాబట్టి అతను చేసేటువంటి ప్రసంగాలు కానీ ఆ పత్రికలకు ఎక్కడ కానీ అవన్నీ కూడా ఒక మేజిస్ట్రేట్ చేసేటువంటి పరిస్థితిలా లేదు. కాబట్టి సార్ కోర్టును ఆశ్రయించాలి. సింపుల్ ఇది. ఎస్, వినోద్ కుమార్ గారు, ఏంటి లీగల్గా ఎలాంటి ప్రిడక్షన్స్ ఉండబోతున్నాయి భవిష్యత్తులో కేసీఆర్ గారి కేసు విషయంలో? సిస్టమ్ మీద మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేయండి వినోద్ కుమార్ గారు ప్లీజ్. వినోద్ గారు మీ సిస్టమ్ మ్యూట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అనేది కాన్ఫిడెన్షియల్. మీడియాకి ఎట్లా ఎక్కుతారండి? నాకు అర్థం కానీ. అసలు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ మీడియాకు లీక్ చేసే అధికారం, మీడియాకు లీక్ చేసే అధికారం కమిషన్ ఉంటుందా అండి? ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఇది ఒక జడ్జి తీసుకొచ్చి మీడియాలో మాట్లాడింది నాకు అర్థం కాలే. ఏ జడ్జిలైనా ఇప్పుడు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అవుతుంటే వాళ్ళ వాళ్ళ ఆన్లైన్ లో లైవ్ లో వస్తే చర్చ, గానీ నువ్వు వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టి లేదంటే ప్రెస్ లో మాట్లాడేది నాకు అర్థం కాదు. ఇట్లాంటిది ఎక్కడ కూడా జరగలేదు. ఇవాళ మొత్తం ఎంక్వైరీ అంతా అయిపోయిన తర్వాత కదా నువ్వు జడ్జిమెంట్ అంటే నీ అభిప్రాయాన్ని చెప్పేది దాని మీద. కనీసం ఏం కాకముందే నువ్వు ఎట్లా మీడియాలో ఆయన తప్పు చేసినట్టుగా మాట్లాడతావు? అంటే ఆయన అధికారంలో ఉంటే పదవులను అనుభవిస్తావు, ఉస్మానియా యూనివర్సిటీ భూములు కాజేస్తావు, నువ్వు అనేక రకాల పదవులన్నీ అనుభవిస్తావు, బీజేపీతో ఇక్కడ బీఆర్ఎస్ తోని అన్ని అనుభవిస్తావు. ఇప్పుడు వచ్చేసరికి మాత్రము కేసీఆర్ తప్పు అంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కాకపోతే తప్పు చేసినట్టవా? అది ఏమాత్రము మీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి అధికారం లేదంటే ఓపెన్ మీడియాలో వచ్చి చెప్పే అధికారం లేదు. అది అట్లా చేశాడు కాబట్టి, అవమానపరిచాడు కాబట్టి ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన మీద నమ్మకం లేక, ఆయన మీద నమ్మకం ఉండి ఆయన అట్లా చేయకుండా ఉంటే ఆయనకే రిప్లై ఇచ్చేటోడేమో. కాబట్టి ఇప్పటికే నా పరువు తీస్తున్నాడు, అసలు ఏం కాలేదు ఇట్లా ఈ రకంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి ఆయన హైకోర్టును ఆశ్రయించుండు. ఎందుకంటే మాజీ న్యాయమూర్తికి ప్రస్తుత న్యాయమూర్తికి చాలా పవర్ఫుల్ తేడా ఉంటది కదా. న్యాయమూర్తి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ఇంతకుముందు మీరే చెప్పినట్టుగా 70 ఏర్పాటు ఇంతవరకు ఒకటి మీద యాక్షన్ జరగలేదు. రేపు ఈ నరసింహారెడ్డి గారి మీద జరుగుతుందని గ్యారంటీ ఏమున్నది? అసలు అప్పటిదాకా రేవంత్ రెడ్డి ఉండడానికి గ్యారంటీ ఏమున్నది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆయన అభద్రతా భావం ఆయనకి ఏర్పడేది. మొన్న 8 ఎంపీలకే పరిమితమైన 14 ఎంపీలు వస్తాయని చెప్పేసి 8 ఎంపీలకు ఇవాళ పడిపోయిన రేవంత్ రెడ్డిని తీసేద్దామని అధిష్టానం అనుకుంటే రేపు ఏంటి పరిస్థితి ఆయనది? ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. కాంగ్రెస్ పార్టీలో మొన్న జాయిన్ అయ్యిండు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి పదవి కోసము. ఇవాళ 10 మంది దాకా ఉన్నారు ముఖ్యమంత్రి పదవి రేసులో. వాళ్ళంతా కూడా ఏకమయ్యాల ఆయన 8 సీట్లకు ఎందుకు పరిమితమైంది అంటే బీజేపీ 8కి రావడానికి 4 పెంచుకోవడానికి కారణం రేవంత్ రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అది ఇవాళ ఇప్పుడు ఈటల రాజేందర్ మీద పోటీ చేసిన వ్యక్తి ఎవరు? లోకల ఏమన్నా ఎందుకు ఇక్కడ నాన్ లోకల్ తీసుకొచ్చి పెట్టారు? ఈటల రాజేందర్ గెలిపేయాలని ఎందుకు అనుకున్నారు? అక్కడ బీజేపీ క్యాండిడేట్ సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో, ఒక ముఖ్యమంత్రి పార్లమెంట్ నియోజకవర్గంలో, ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ గెలుస్తాడు, స్థానిక సంస్థలలో ఒక ఎంపీ బీజేపీ గెలుస్తాడు. మరి ఇది ముఖ్యమంత్రి సమర్థతకు నిదర్శనమా లేకపోతే అసమర్థతకు నిదర్శనమా? మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కమిటీ కూడా వేసింది ఏం జరిగిందనే అంశాల మీద. కాబట్టి ఇవాళ ఏం జరిగిందనే అంశాల మీద ఈయన మీద చర్యలు తీసుకునే టైంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ఒక 5-6 మంది జైనంత మాత్రాన, ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన మొత్తం పూర్తిగా పార్టీ భూస్థాపితం అయిపోయినట్ట కాదు కదా. 39 మంది ఎమ్మెల్యేలలో
5 పోయిండ్రు, ఒకటి ఆల్రెడీ ఓడిపోయిండ్రు, నా మిగతా 5 పోయింది అనుకుందాము. ఏమైతుంది? ఒక ఎమ్మెల్యే ఇవాళ మాయావతికి ఒక్కడి గెలవలేదు 10 ఏళ్ళుగా. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ గెలవలేదు అక్కడ. ఆయన మాత్రం బిఎస్పీ మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయినట్టు అక్కడ కాదు కదా. అది కూడా ఒక ప్రాంతీయ పార్టీగా, జాతీయ పార్టీ దాకా మొన్నటిదాకా ఉన్నది కదా ఆ పార్టీ. కాబట్టి రాజకీయాలలో చాలా కొన్ని పరిణామాలు జరుగుతాయి, కొన్ని తప్పులు జరిగినాయి, ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి కాబట్టి, 10 ఏళ్ల ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగినాయి కాబట్టి ఈ ప్రజలు దించాలనుకున్నారు, దించిండ్రు. అనివార్యంగా ఎవరు లేక రేవంత్ రెడ్డిని ఇలా ముఖ్యమంత్రిని చేసిండ్రు కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ ఆయన సంచులు మార్చగలడు, తేవగలడు, తీసుకురాగలడు అనే కెపాసిటీ ఆయనకు ఉన్నది కాబట్టి ఇలా మొత్తం కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా ఇలా డబ్బులు తీసుకపోయి ఇస్తున్నాడు అనే ఆ ప్రచారం ఉన్నది కాబట్టి ఇవాళ ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ముఖ్యమంత్రి పదవికి ఆయన కావాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, పనిచేసిండు కాబట్టి ఆయన సాధించిండు. ఆయనతో మాత్రాన కేసీఆర్ కంప్లీట్ గా తుడుచుకోపెట్టుకుపోయి బీజేపీలో విలీనం అయిపోతాడు అంటే కేసీఆర్ రాజకీయ జీవితం మొత్తం కనుమరుగా అయిపోతుందా కంప్లీట్ గా? ఆయన మీద జరిగే అవినీతులన్నీ నిరూపణ జరగాలి కదా. జరిగిన తర్వాత కదా అప్పుడు జరిగేది పరిణామాలు. అవన్నీ ఆరోపణలు నిజమయ్యేదాకా కేవలం కమిషన్ ఎంక్వైరీతో నిజం కాదు. రేపు వీటి మీద హైకోర్టు పోతారు, హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోతారు. ఆ నిజాలు తెలిసేసరికి అది ఈ అధికారంలో ఉండేది ఎవరు, ఊడేది ఎవరు, ఇవన్నీ కూడా అంత ఈజీగా ఆషామాషిగా తేలే అంశాలు ఏం కాదు నా దృష్టిలో. అందే సత్యం గారు, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని చెప్పి టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ నిర్ధారణకు వచ్చింది. టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ పరిగణనలోకి తీసుకున్నటువంటి అంశాలేంటి? అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి ఇప్పుడు ఘోష్ కమిషన్ నిర్ధారిస్తుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఈ అంశాలను ప్రస్తావించలేదు? ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అలిగేషన్ చేస్తున్నటువంటి అంశాలను గతంలో ప్రస్తావించలేదు. కారణం ఏంటి? ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం మాట్లాడతారండి, వాటిని మనం స్కేల్గా తీసుకోకూడదు. కానీ ఇవాళ జరిగినటువంటి లోపాలు చర్చ జరిగే కేసీఆర్ ఓడిపోయాడు. ఇటువంటి లోపాల మీద జరిగినటువంటి చర్చ ప్రజలు నమ్మారు, ఓడించారు. కాబట్టి ఇవాళ కాళేశ్వరం విషయంలో ఎక్స్పర్ట్ కమిటీ తప్పు జరిగిందని లేదా ఎన్డీఎస్ఏ కూడా లోపాలు జరిగినాయని చెప్తూనే ఉన్నారు. అది ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసిన వాటి మీద కామెంట్ చేస్తున్నారు. ఇదైతే జరిగి ఉంటుంది, అదైతే జరిగి ఉంటుందని. అట్లాగే విద్యుత్ శక్తి కుంభకోణం అనేటువంటి దాని మీద కూడా ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. ఇవన్నీ కూడా డిఫేమ్ కావడానికి ఉపయోగపడతాయి. పైగా కన్విన్స్ కావాల్సింది కోర్టులు కాదు గెలవాలంటే, ప్రజలు కన్విన్స్ కావాలి. ప్రజలు కన్విన్స్ కాలేదు, మేము తప్పు చేయలేదంటే కన్విన్స్ కాలేదు, తప్పు చేశారని. ప్రజల అభిప్రాయం రేపు మారచ్చు. ప్రజల అభిప్రాయం శాశ్వతంగా ఉండదు, ఇష్యూస్ కూడా శాశ్వతంగా ఉండవు. అందుకని ఇప్పుడున్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీసు కాళేశ్వరం కన్స్ట్రక్షన్లో ఈ లోపాలు జరిగినాయని చెప్తుంది. తర్వాత ఈ ఫైనల్గా ఏమంటారంటే తొందరపాటు వల్ల జరిగినాయి, ఇవన్నీ కూడా తప్పులే కానీ తొందరపాటు వల్ల జరిగినాయి అని చెప్పేసి నిన్న వాళ్ళ న్యూస్ వస్తున్నాయి. ఆ తొందరపాటు నిర్ణయాలు ఇటువంటి తప్పులకు కారణమని అంటున్నారు. దానికి ఏముంటది, నెక్స్ట్ దానికి రిజల్ట్ ఏమిటి అనేటువంటిది మనం వేచి చూడాలి. అట్లాగే ఇలా ఎలక్ట్రిసిటీ అగ్రిమెంట్ కానీ ఇతరవి కానీ అగ్రిమెంట్ తోటే మేము చేశాం అని చెప్పేసి విద్యుత్ నియంత్రణ కమిటీ మండలి అగ్రిమెంట్ తోటి చేశామని కేసీఆర్ లెటర్లు రాశాడు. కానీ రఘు కోదన్ రావు అన్నారు అది అగ్రిమెంట్ లేదు, అది ఇప్పటికి కూడా అగ్రిమెంట్ వాళ్ళ ఆమోదం లేదు, కేవలం అగ్రిమెంటే కానీ అగ్రిమెంట్కి ఆమోదం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత దానికి మళ్ళీ భిన్నాభిప్రాయం చెప్పలేదు. కాబట్టి ఇటువంటి అన్ని చర్చలు నడుస్తున్నాయి. మేము చేశామంటే చేయలేదు, మేము చేయలేదంటే మీరు చేశారు అన్నటువంటి రెండు వైపుల ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ విషయంలో ఇవాళ మనం మాట్లాడదగింది ఏమిటంటే ఫైనల్ జడ్జిమెంట్ పాస్ చేయలేం, జరుగుతున్న విషయాల మీద పర్ఫెక్ట్ కామెంట్ చేయలేం. కానీ జరుగుతున్నటువంటి విషయాలు కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ని కానీ డిఫెన్స్లో పెడుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఎందుకంటే ఇవాళ ఎగ్జాంపుల్ కాళేశ్వరంలో టెక్నికల్ అంశం లోపం జరిగిందా లేదా, లోపం జరిగింది, తొందరపాటు వల్ల జరిగింది లేదా కొద్దిగా జరిగింది 7th బ్లాక్లని, ఇటువంటి చర్చ నడుస్తుంది. కానీ దరిదాపు దాని డిపిఆర్లో 19 లక్షల ఎకరాలు సాగైతే మరొక 18 లక్షల ఎకరాలకు సెక్యూరిటీ లభిస్తుంది అన్నారు. కానీ ఇవాళ 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేని పరిస్థితి. గత ఏడాదిగా ఇవాళ బీళ్లు పెట్టాల్సిన పరిస్థితి. అవి నీళ్లు నిలబడితే బ్యారేజీలు కూలిపోతాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఇంకా దెబ్బతింటే నీళ్లు నిల్వ చేయొద్దని చెప్తే నీళ్లు వదిలేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నష్టం ఎంత జరిగింది అన్నప్పుడు ఎనార్మస్
ఎందుకంటే ఇవాళ 86,000 కోట్లు ఖర్చు అయింది. రేపు 2036కు 37కు దీన్ని తీర్చాలి. ఈ 11 ఏళ్లలో వడ్డీ 54,000 కోట్లు, 2 కలిపితే 1,40,000 కోట్లు, సంవత్సరానికి 12,000 కోట్ల చొప్పున పే చేయాలి ఒక్క కాళేశ్వరం మీదనే. దాన్ని రన్నింగ్ చేస్తే కరెంట్ ఛార్జీలు 10,000 కోట్లు, అంటే 25,000 కోట్లు ఖర్చు వస్తుంది. కాబట్టి మళ్ళీ ఆ తర్వాత ఇది వైపులా లేదా అనేది చర్చ ఇప్పుడు అవసరం లేదు, కట్టేటప్పుడే జరిగింది. ఎకరానికి 50,000 ఖర్చు అవుద్ది, ఎంత పండించినా 20,000 కన్నా ఎక్కువ ఆదాయం రాదు, కాబట్టి ఇది వయబుల్ కాదు, ఇది వైట్ ఎలిఫెంట్ అన్న వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు చర్చ వద్దు. కానీ ఇప్పుడు నిలబెట్టుకోవటానికి, బ్యారేజ్ నిలబెట్టుకోవటానికి ఈ రిపేర్లు చేస్తే కూడా నిలబడద్దన్న గ్యారంటీ మేము ఇవ్వలేము అని చెప్పేసి ఎన్డీఏసీ డిక్లేర్ చేసింది. అంటే ఇంత అనుమానాలు ఎక్స్పర్ట్స్కి వస్తున్నాయంటే ఇది రాంగ్ ట్రాక్ లో నడిచింది అనేటువంటి వ్యవహారం మనకు అర్థం అవుతుంది. అది కేసీఆర్కి తెలిసే నడిచిందని మనం అన్నం లేము. అది తొందర చేయాలి, పూర్తి చేయాలన్నటువంటి ఆదుర్దాతోటి పొరపాటు జరిగి ఉండొచ్చు, లేదా రాంగ్ ఎస్టిమేషన్ కావచ్చు, లేదా ఇచ్చినటువంటి డిజైన్ ఇచ్చిన ప్రకారం కట్టకుండా ఇష్టానుసారం కట్టడం వల్ల జరగవచ్చు. ఏదైనటువంటిది ఇంకా కొంత దూరం పోతే మనకు ఆ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న విషయాలు, ఎలక్ట్రిసిటీ ఎంక్వైరీ కానీ లేదా కాళేశ్వరం కానీ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి విషయాలు, నడుస్తున్న తీరు బీఆర్ఎస్ను డిఫెన్స్లో పనిచేయడానికి పనిచేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే బీజేపీ ఇంకొంచెం అగ్రెసివ్గా అసలు సిబిఐకి అప్పగించాలా వీటిని అనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే తర్వాత మేధావులు అనుకుంటున్న వాళ్ళు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు చేశారని మేధావులు అనుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడేయడానికి ఉపయోగపడ్డాయి. అధికారాలను కోల్పోవటంలో ఇటువంటివన్నీ కూడా క్యాటలిస్టుగా పనిచేసినాయి. కాబట్టి ఇవాళ మనం ఫైనల్ గా ఇగో ఈయన రప్పు చేశాడు, ఈయన తప్పు చేశాడు, ఈయన ఒప్పు చేశాడు మనం జడ్జిమెంట్ పాస్ చేయట్లేదు. కానీ జరుగుతున్న ఎంక్వైరీస్ బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేయడానికి ఉపయోగపడుతున్నాయి అనేది నా కన్క్లూజన్. బండా శ్రీనివాస్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఫ్యూచర్ ఏం లేదు సార్, ఇప్పుడు ఇప్పటిదాకా పోయేటోళ్ళంతా వాళ్ళు అంటే ఇంకెంత మంది పోతారని అడుగుతున్నాను. ఇంకెవ్వరు పోరు సార్, పోయిన వాళ్ళకి ఇంతే. ఎందుకంటే వీళ్ళు కూడా పదవి లేని బతకని లేము అనేటోళ్ళు, అంటే వచ్చుడు అట్లే కూడా అట్లే పోయిళ్ళు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఫ్యూచర్ మొత్తము ఇప్పుడు వీళ్ళది, అంటే ఒక ప్రభుత్వం వచ్చింది, ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఒక మంత్రి గారు ఉన్నారు, ఈ ఫీలింగ్ లో ఎవరు లేరు. ఈ ప్రభుత్వం అసలు ఉంటుందా పోతుందా అనే అటువంటి అభద్రతా భావంలో ఉన్నారు. పబ్లిక్ కూడా ఎక్కడికక్కడనే వాళ్ళను చీకొడతా ఉన్నారు. మీరు గ్రామాలల్లో మేము చూస్తూ ఉంటాము, ఎక్కడి పోయినా కూడా మేము ఆ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది, మాకు 24 గంటల కరెంట్ ఉన్నది, నీళ్లు మంచిగా వచ్చినాయి, తర్వాత మాకు ప్రతి ఎకరా పండింది, ఇట్లా మంచితనంగా. అంటే లాస్ట్ సార్ కేసీఆర్ కిట్ అనేటువంటిది ఒక డెలివరీ అయితే ఇచ్చేటువంటిది కూడా ఇవాళ ఇవ్వడం లేదు. ఎందుకంటే కేసీఆర్ కిట్ అని దాని పేరు ఉన్నదని. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి కిట్ అని పెట్టుకోండి, మీకు అభ్యంతరం లేదు, కానీ పబ్లిక్ మనం సతాయించకూడదు కదా. అంటే ఇట్లా ప్రతిదీ కూడా పరిశాన్ చేసినటువంటి పబ్లిక్ పరిశాన్ చేస్తా ఉన్నారు. కాబట్టి పబ్లిక్ ఇప్పటికే చీకొడతా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా వాళ్ళకు కనీసానికి 10 సీట్లు కూడా రాని పరిస్థితి ఉన్నది ఈ గ్రామాలల్లో. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు మొన్న పార్లమెంట్ అంటే అది ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసిండ్రు. ప్రాంతీయ పార్టీలకు ఇస్తే అయ్యేది ఏం లేదు, మనము జాతీయ పార్టీలకు వేయాలి. ఎందుకంటే ముస్లింస్ క్రైస్తవులు ఒక తీరుగా ఆలోచించారు, మేధావులు ఒక తీరుగా ఆలోచించా, ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థలలో కానీ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లలో కానీ 100% కేసీఆర్ గారి పక్షాన్ని ఈ ప్రజలందరూ ఉంటారని 100% నేను భావిస్తున్నాను. ఎస్, గాలి వినోద్ కుమార్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం అనే దాన్ని మనము పూర్తిగా కాకుండా కమిషన్లు వేయండి, ఎంక్వైరీలు చేయండి, తప్పేం కాదు. కానీ దాన్ని కేవలం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ దాని పేరు మీద కాలయాపన చేస్తూ మీరు ప్రకటించిన స్కీమ్లను మాత్రము అమలు చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్లీ ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ కావచ్చు, వృద్ధులకు, వికలాంగులకు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు, బీసీలకు మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో, మహిళలకు మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో డిక్లరేషన్ల పేరు మీద, వాటన్నిటిని ముందు ఇమ్మీడియట్లీ అమలు చేసే పని మీరు చేసుకుంటూనే తప్పులు జరిగిన వాటిని మీద మీరు చర్యలు తీసుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయండి, తప్పు కాదు, దాన్ని ఎవరు వ్యతిరేకించారు. కానీ వీటిని కాలయాపన చేయడానికి, వీటిని డైవర్ట్ చేయడానికి మీరు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్, ఆ స్కామ్, ఈ స్కామ్ పేరుతో టైం వేస్ట్ చేస్తే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు అనేది ఇవాళ మనకు స్పష్టంగా కనపడుతుంది ఆ వ్యతిరేకత. కాబట్టి ఇవాళ కమిషన్స్ వేయండి, కమిషన్స్ వేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి, ఆ వ్యక్తులను కూడా అట్లాంటి వ్యక్తులను వేయండి. ఇంకా ఇప్పుడు వేసిన వ్యక్తులు కూడా
కరెక్ట్ గా ప్రిన్సిపల్ ప్రకారంగా పనిచేయాల్సిన అవసరం ఉంటది. మీడియాకి ఎక్కకుండా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్లను కాన్ఫిడెన్షియల్ గా ఉంచే ప్రయత్నం చేయాలి. అవి ఖచ్చితంగా రేపు అది ఒక మార్గదర్శకమైన ఎంక్వైరీ జరిగింది రాబాయ్. మా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అంటే వీళ్ళు ఎవరైతే అవినీతి చేసిండ్రో కక్కిచ్చారు, వీళ్ళు ప్రజల సొమ్ము తిరిగి రాబట్టగలిగిండ్రు, వాళ్ళకి చర్యలు వాళ్ళ మీద శిక్షలు వేయించగలిగిండ్రు, వాళ్ళను రాజకీయపరమైన చర్యలు కాకుండా నిష్పక్షపాతంగా జరిగిందనే దాన్ని ఖచ్చితంగా ఇవాళ అధికార పార్టీ బాధ్యత ఉంది. వాళ్ళ మీద ఆ బాధ్యత ప్రకారంగా వాళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఇక మూడో అంశానికి వస్తే కేసీఆర్ గారు హైకోర్టుకు వెళ్ళడం అనేది ఆయన హక్కు, ఆయన ప్రాథమిక హక్కు. ఎందుకంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పేరు మీద ఇప్పటికే ఆయన పరువు తీసే ప్రోగ్రాంలలో ఉన్నారు కాబట్టి మాజీ న్యాయమూర్తులు, కాబట్టి ప్రజెంట్ న్యాయమూర్తుల ద్వారా నాకు న్యాయం జరుగుతుంది, కరెక్ట్ గా ప్రాపర్ గా ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా ఆయన న్యాయం జరగడానికి ఆస్కారం నాకు ఉంటదనే ఉద్దేశంతో ఆయన వెళ్ళుండొచ్చు. దాన్ని ఎవరు కాగడానికి లేదు. ప్రతి పౌరునికి, కేసీఆర్ కూడా ఆయన పౌరుడే, ఆయనకు అధికారం ఉంటుంది, హైకోర్టులో పోయే అధికారము. ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్ళడం అనేది ఆయన ప్రాథమిక హక్కు. సో కోర్టులు ఏం చేస్తాయి, ఏం నిర్ణయిస్తాం అనేది అది భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకు 70 కమిషన్లు వేశారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా. ఇప్పటి వరకు ఒక్క కమిషన్ మీద చర్యలు జరగలేదు. సో కాబట్టి మనం ఈ కమిషన్లతో ఏదో చర్యలు జరుగుతాయి, ఏం అయిపోతుంది, కేసీఆర్ కింద మీద అయిపోతాడు, జైలు పోతాడు, అదైతాడు ఇదైతాడు అయితే నేనైతే ప్రస్తుతానికైతే అనుకోవడం లేదు. కాకపోతే ఇంకా దాంట్లో ఉన్న బలమైన ఆధారాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చి ఇవాళ హాయిగా ముఖ్యమంత్రి కాగలేడు నోటు కేసులో, అది పూర్తి ఎవిడెన్స్ తో సహా దొరికినాక. మరి అట్లాంటి సిచ్యువేషన్ లో కేసీఆర్ కూడా ఏముంది, అది వీటి మీద ఎంక్వైరీలే కదా, ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా వీటి మీద చర్యలు జరిగి ఆయనదో ఏమో అవుతాడని చెప్పేసి నేను అనుకోను. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే వారు ఇచ్చిన హామీలను పకడ్బందీగా అమలు చేయగలిగితే లోకల్ బాడీ ఎన్నికల్లో లాభం జరుగుతుంది. ఇప్పుడు 42% బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు మీరు, మరి ఇంతవరకు దాని మీద ఊసలేదు, దాని మీద చర్యలు లేవు. మరి వాళ్ళ రేపు లోకల్ బాడీ ఎన్నికలకు పోతే మరి బీసీలు ఊరుకుంటారా? 52% జనాభా ఉన్న వాళ్ళు. ఇవాళ ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్లు మీరు ఇచ్చిండ్రు, ఆ డిక్లరేషన్ ప్రకారంగా మీరు రిజర్వేషన్లు పెంచుతా అన్నారు. ఆ డిక్లరేషన్ ప్రకారంగా మీరు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు వేస్తానన్నారు, 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తా అన్నారు. అట్లాగే మహిళలకు 2,500 ఇస్తా అన్నారు, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు, వాళ్ళకు భృతి ఇస్తా అన్నారు. ఇవన్నీ అంశాలు రేపు లోకల్ బాడీ ఎన్నికల చర్చకు రావా? మరి ఇవన్నీ జరగకపోతే ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు నిలదీస్తారు. ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్తారు, ఎవరికైతే నియంతృత్వంగా వ్యవహరిస్తారో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అందసత్యం గారు, కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తుంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలపై కొనసాగుతున్న విచారణ, కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్, ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఉంటుంది? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. ఇప్పుడు ఒకటేనండి, లావాదేవీలు అనఫిషియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనీ లాండరింగ్ కిందకి వస్తాయి. అటువంటి ఏదన్నా అవకాశం దొరికితే ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై ఆల్రెడీ ఈడీ కేసు నమోదు చేసుకున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. కాబట్టి ఇటువంటి కేంద్రం ఎదురు చూస్తుంది ఇన్వాల్వ్ కావటానికి, తనకు అనుకూలంగా మర్చుకోవటానికి. ఇప్పుడు ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది, 36% ఓటింగ్ వచ్చినది బీజేపీ. కాబట్టి ఖచ్చితంగా అవకాశం వస్తే ఏ అవకాశం అయినా కేంద్రం ఉపయోగించుకున్నటువంటి అవకాశం ఉంది. తర్వాత సిబిఐ, ఈడీ, ఇంకోటి ఐటీ ఇవన్నీ అటానమస్ అని అనటానికే తప్ప కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేస్తే ఆ మానిటరింగ్ ప్రకారమే నడుస్తున్నాయి అవి. అందుకని ఇవాళ ఏ అవకాశం వచ్చినా క్యాష్ ట్రాన్సాక్షన్స్, గొర్రెల ఎంక్వైరీలో వెంటనే ఈడీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూనే ఉంది. కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనఫిషియల్గా జరిగినటువంటి అవకాశం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఈ ఎంక్వైరీస్ కూడా ఏదైనా అకస్మాత్తుగా సిబిఐ టేకప్ చేస్తే ఉపయోగపడుతుందంటే అది కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా తెలంగాణ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ బీజేపీకి ఉన్నది. రేపు అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నటువంటి ఇది ఉన్నది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్కు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ అది. ఇవాళ బీఆర్ఎస్ ఏమంటే బెంబేలు ఎత్తిపోతుంది, లేకపోతే లేకుండా పోతుంది. ఇటువంటి ప్రొడిక్షన్స్ ఎందుకు వస్తున్నాయంటే అవతల బీజేపీ వీక్ ఉంటే ఇవన్నీ వచ్చాయి కావు. కాబట్టి బీజేపీ అప్పర్ హ్యాండ్ అయింది. ఇవాళ ప్రజలు కూడా ఏం చేస్తారంటే ప్రజల యొక్క పార్టీల యొక్క సిద్ధాంతాలు, ఆలోచనలు, నాయకత్వాలు ఇవి ఆలోచించకుండా ఎవరికెవరు ఆల్టర్నేటివ్ అయితే వాళ్ళకే ఓటేస్తున్నారు. కాబట్టి ఇవాళ బీజేపీ ఆల్టర్నేటివ్ అనేటువంటి సీన్ వచ్చింది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో
వాస్తవానికి బీజేపీ కన్నా బీఆర్ఎస్కి ఎక్కువ నెట్వర్క్ ఉంది రాష్ట్రంలో. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఆ రిజల్ట్ వచ్చేది, కానీ పార్లమెంట్ ఎలక్షన్లో ఆ డిసడ్వాంటేజ్ ఫేస్ చేసింది, బీజేపీ అప్పర్ హ్యాండ్ అయింది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇదే కొనసాగితే బీఆర్ఎస్కు రేపు నిలబడటం కష్టమయ్యే పరిస్థితి అయితే ఎదురవుతాయి. అసలు నిలబడలేవు పోతారని మనం ఇప్పుడే అనలేం, కానీ వాళ్ళు మాత్రం ఎక్కువ టాస్క్ ఓవర్కమ్ కావాల్సి వస్తుంది. అది Yes. బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్, బీఆర్ఎస్ ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ అందసత్యం గారు. ప్రొఫెసర్ ప్లీజ్ వినోద్ కుమార్ గారు ప్లీజ్. ఎస్, ఒకటి ఏంటంటే ఇప్పుడు రాజ్యసభలో బీజేపీకి తగిన మెజార్టీ లేదు. ఇవాళ ఖచ్చితంగా అనివార్యంగా ఇవాళ వైఎస్ఆర్ సిపి మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ బీజేడీ మీద కానీ ఆధారపడాల్సిన అవసరం ఇవాళ బీజేపీకి ఉంది. కాబట్టి బీజేపీ అంత తొందరగా నిర్ణయాలు తీసుకుంటుందని అయితే నేను అనుకోను. ఇవాళ బీజేపీ మొత్తం కంప్లీట్ గా బీఆర్ఎస్ ను క్లోజ్ చేసి జైలు పంపించి లేకపోతే ఇంకా ఏదో చేస్తా అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే వీళ్ళు కనుక ఇండియా Yes. కూటమిని బలపరిస్తే థ్యాంక్ యూ ప్రొఫెసర్ ఇండియా గాలి వినోద్ కుమార్ గారు, డాక్టర్ అందసత్యం గారు, అదేవిధంగా బండ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్య ఒక రకమైనటువంటి అవగాహన వచ్చి విలీనం దిశగా టాక్స్ కొనసాగుతున్నాయనేటటువంటి రూమర్స్ను తెరదించాలంటనంటే బీఆర్ఎస్ పార్టీ నుండే బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు స్పందించవలసినటువంటి అవసరం ఉంది. మరోపక్క హైకోర్టును ఆశ్రయించినటువంటి కేసీఆర్ గారికి గుడ్ న్యూసే లభించే అవకాశం ఉందని చెప్పి వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. యాజ్ ఎ సిటిజన్గా యూ కెన్ సీక్ ఎనీ రెమెడీ ఫ్రమ్ ది హానరబుల్ కోర్ట్ ఆఫ్ హైకోర్టు నుండి ఎనీ రెమెడీని తీసుకునే అవకాశం ఉందనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.